ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నేను వీళ్ళని నాశనం చెయ్యాలనుకుంటే వీళ్ళని నన్ను నాశనం చేసేలా ఉన్నారు. అలా ఎప్పటికీ జరగకూడదు, జరగనివ్వను. సరే, నువ్వు టిఫిన్ చేస్తుండు. నేను అత్తయ్య గారికి టిఫిన్ పెట్టి పూజ చేసుకుని టిఫిన్ తింటాను, సరేనా? అలాగే అత్తయ్య. వాయిస్ మెసేజ్. I love you. I love you. ఏదో తేడా కొడుతుంది. I love you. I love you. ఎలా ఉన్నావు? నిన్న నీకు నా మనసులోని మాట చెప్పినప్పటి నుంచి ప్రతి క్షణం నీ ఆలోచనలే. ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని నాకు అనిపించింది. నాకు మాత్రమే ఇలా ఉందా, నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని కనుక్కోవాలనిపించి మెసేజ్ చేశాను. ఫోన్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని మెసేజ్ చేశాను. నీకు కూడా అలా అనిపిస్తుందో లేదో కనుక్కుందామని మెసేజ్ చేశాను. కాల్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే అని వాయిస్ మెసేజ్ పెట్టాను. ఆహా, భలే దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తానో చూడు. ఓహో, లవ్వా? గ్రేట్. అయినా దీనికెందుకు అంత కంగారు, భయం? అక్క, అది అది అంటే నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? పర్లేదు, చెప్పు. ఒక అక్కలాగా అడుగుతున్నా. ఇందులో ఏదైనా తప్పు అనిపిస్తే నేనే వద్దంటాను. జెన్యూన్ అయితే ఏం చెయ్యాలో నేనే చెప్తాను. సర్లే, నా మీద నీకు అంత నమ్మకం లేకపోతే చెప్పొద్దు. ఈ విషయం మీ అక్క, అమ్మలకు తెలిసేలోగా గొడవలు జరగకుండా ఏదైనా సలహా ఇద్దామని అనుకున్నాను. సరే, వదిలే. అక్క, అక్క, నాకు తెలుసుగా నీతో ఎలా మాట్లాడితే నువ్వు నా దారికొస్తావో. నిజంగా ఈ విషయం అక్క వాళ్ళకి చెప్పవు కదా? నేనైతే చెప్పను. ఆ నమ్మకం నీకు కూడా ఉంటే చెప్పు. నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? అదే తెలియడం లేదక్కా. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది.
కానీ అసలేం జరిగిందో చెప్పు సంగీత. అసలేం జరిగిందంటే నా మనసులో మాట నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఐ లవ్ యూ సంగీత. అదక్క జరిగింది, కానీ నాకు క్లారిటీగా లేదు. కానీ చక్రి ఎలా మెసేజ్ చేశాడు? చూడు సంగీత, నువ్వు దీని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇది చాలా కామన్ థింగ్. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంతే. చూడు సంగీత, నువ్వు భయపడకు. నీకొక అక్కలాగా చెప్తున్నాను, విను. ప్రేమ దొరకడం అనేది చాలా అదృష్టం. అలాంటి అదృష్టం ఇప్పుడు నీ ముందుంది. దాన్ని అందుకుంటావో కాల్తో తంతావో నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం చాలా గొప్ప అదృష్టం. ఇలా కాదు, ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి. చూడు సంగీత, ప్రేమ అంటే అదేమి భూతం కాదు, భూతు కాదు. అది చాలా గొప్ప అనుభూతి. ఇప్పుడు నీకు మీ అమ్మ నాన్న అంటే ప్రేమ, నీకు మీ అక్క అంటే కూడా ప్రేమ. అలానే నీ ఫ్రెండ్ అంటే ప్రేమ. అలాగే చక్రి అంటే నీకు ప్రేమ. ప్రేమ అంటే మన మనసుకు బాగా నచ్చిన వ్యక్తి, మన గురించి ఆలోచించే వ్యక్తి, మన మంచి మన శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి. ఆ లక్షణాలన్నీ చక్రిలో ఉన్నాయో లేవో చూడు. అప్పుడు నీకే క్లియర్గా అర్థమవుతుంది. నేను మళ్ళీ ఒక విషయం చాలా గట్టిగా చెప్తున్నా. నువ్వు ఇష్టపడే వాళ్ళకన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. అలాంటి దాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పింది బాగా ఆలోచించు. ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నైస్ ఫ్యూచర్. ఆలోచిస్తుంది అంటే మన మాటలు బాగా బుర్రకెక్కుంటాయి. మరి మనం మామూలుగా మోటివేట్ చేశామా? నా మాటలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే.